పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాంగ్రెస్ కి దూరంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అడుగులు పడుతూ ఉన్నాయి. తాజాగా జీవన్ రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేశారు అనుచరులు. కాంగ్రెస్ ఆనవాళ్లను తీసేస్తూ ఉన్నారు అనుచరులు. జీవన్ రెడ్డి ఆదేశాలతోనే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఫ్లెక్సీల తొలగింపు జరిగినట్లుగా కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కాంగ్రెస్ కి జీవన్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ఎప్పటి నుంచో ప్రచారం అయితే ఊపందుకుంది. ఇక ఉగాది నాటికి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారు అనే ప్రచారం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఇంకా బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరతారని గట్టి ప్రచార నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన ఫ్లెక్సీలు చింపివేయటం కాంగ్రెస్ కి సంబంధించినటువంటివి కూడా ఇది చాలా బలం చేకూరుస్తున్న అంశంగా దీన్ని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి. మొక్కజొన్న రైతుల పక్షాన జగిత్యాల కలెక్టరేట్ ముందల జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ అన్ని పరిణామాలతో కూడా ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం నిజమే అని చెప్పి కూడా దీని మీద అయితే ఇంకా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. రంజిత్ భాయ్ ఇక వరుసగా జీవన్ రెడ్డి చుట్టూ కనిపిస్తున్నటువంటి సంఘటనలు ఏదైతే ఫ్లెక్సీలు అక్కడి నుంచి చింపివేయటం కానీ జీవన్ రెడ్డి అనుచరులు మొక్కజొన్న రైతుల పక్షాన కలెక్టరేట్ ముందు జీవన్ రెడ్డి ఆందోళనకు దిగటం కానీ ఈ అన్ని అంశాలు కూడా ఏదైతే జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అనే అంశానికి కూడా చాలా బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడుగు తీసుకుందాం. సతీష్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడుతున్నారు అనేది కన్ఫర్మ్ అయినట్లుగా చూడాలా? నేను ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగిత్యాలలో మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సమయం నుంచి కూడా ఏదైతే ఆ సీట్ల వ్యవహారంలో జరిగినటువంటి తీరు కావచ్చు, చైర్మన్ పదవి కావచ్చు, ఇవన్నీ కూడా పరిణామాల్లో పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడు, అలాగే కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టు, అంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 45 సంవత్సరాలు సింగిల్ పార్టీగా ఉన్నాడు. ఆయన రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. సో వేరే పార్టీ అంటే తెలియదు. కాంగ్రెస్కి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి కూడా ఒక మాజీ మంత్రిగా ఎదిగినాడు, మాజీ మంత్రి పదవి చేసినాడు, అలాగే ఎమ్మెల్యేగా పలుమార్లు కీలక పదవులు అన్నీ అనుభవించినాడు. దాని తర్వాత పార్టీకి ఎనలేని సేవ చేసినాడు. గ్రౌండ్లో కార్యకర్తలను తన వంతుకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్కి సంబంధించినటువంటి దానిలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీని ప్రగతి పదంలో తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా ఏదైతే 2023 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయిన తర్వాత మొత్తం దాదాపు 40-45 ఏళ్ళ సర్వీస్ అంతా కూడా శూన్యమైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ 2023 ఎలక్షన్స్లో అనివార్య కారణాల వల్ల ఆయన ఓడిపోయిన తర్వాత సో ఒక 6 నెలల తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్, ముఖ్యంగా సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, దాని తర్వాత జీవన్ రెడ్డికి అప్పటి నుంచి కూడా గడ్డు కాలం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి కూడా ఆ పార్టీలో సంజయ్ చేరినప్పటి నుంచి కూడా దాదాపు అంటే సంజయ్ చేరుతున్న విషయాన్ని ఆ జగిత్యాల జిల్లాకి మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డికి చెప్పకపోవడం, ఆయనకు చెప్పకుండానే కండువా కప్పడం, ఇవన్నీ కూడా జరిగినాయి. చాలా పరిణామాలు కూడా జరిగినాయి. అవన్నీ అక్కడ లోకల్గా ఉన్నటువంటి జగిత్యాల ప్రజలకు తెలుసు, అక్కడ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా మొత్తం కూడా అసహనం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ సాక్షిగా
ఏడ్చుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాంధీ భవన్లోకి ఎట్లా వస్తాడు, మనం పెట్టుకున్నటువంటి సీక్రెట్ మీటింగ్, మనం పెట్టుకున్నటువంటి మీటింగ్లో సో ఒక వేరే ఎమ్మెల్యే వచ్చి ఎట్లా కూర్చుంటాడు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా కూడా ఆయన ఏడ్చుకుంటూ వచ్చిన ఆ ఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. కొంత సానుభూతి కూడా అటువైపు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా నడిచినాయి. దాని తర్వాత మొత్తం కూడా ఆ ఏదైతే చైర్మన్ పదవి ఉందో దాదాపు 15 మందిని ఆయన గెలిపించుకున్నారు ఇండిపెండెంట్గా కూడా. సో ఆ 15 మంది గెలిచినప్పటికీ కూడా చైర్మన్ పదవి రాకపోవడంతో మరింత కృంగాడు. దాని తర్వాత అంటే షాక్ల మీద షాక్లు తలుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆయనకు పెద్దపీట వేయనప్పటికీ, ఆయనను దగ్గరికి తీసుకోపోనప్పటికీ ఏఐసిసి ఏమైనా కరుణిస్తుందేమో అనుకున్నారు. రాజ్యసభ సీటు ఏమైనా ఇస్తుంది. సో సీనియర్ నాయకుడు కాబట్టి మరి ఏఐసిసి తోటి దాదాపు 40 ఏళ్ళ అనుబంధం. సో మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని రాజ్యసభ సీటు ఇస్తారు అని అనుకున్నారు. పెద్ద ఎత్తున కొంతమంది సీనియర్ నాయకులు కూడా జీవన్ రెడ్డి పేరును మరి సిఫార్సు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గానికే రాజ్యసభ సీటు రావడం మరింత కుంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ రోజు కూడా డెఫినెట్గా ఇప్పటి వరకు ఈ మొత్తం వ్యవహారం కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది క్వశ్చన్ మార్క్గా ఉండేది. ప్రస్తుతానికి ఈ మధ్య కాలంలో ఈ 10 రోజుల నుంచి కూడా మొత్తం సీక్వెన్స్ నడుస్తుంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరుతున్నారు, పార్టీ మారుతున్నారు అనే మొత్తం కూడా ఇష్యూస్ను కూడా చూసాం. దాంతోపాటు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది ఎప్పుడు కూడా, అంటే నిజంగా ఆయన పార్టీ మారుతారా, అంత లాయలిస్టు పార్టీకి, అంత సేవ చేసినాడు పార్టీ అంటే నరనరాన కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ బ్లడ్ ఉంటుంది. సో మరి ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు. సో నిజంగా మరి ఈ ప్రస్థానం అంతా కూడా వదిలేసి కొత్త పార్టీలోకి వెళ్తారా, సో వెళ్తే మరి ఆయన ప్రస్థానం అక్కడ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ క్వశ్చన్ మార్కు ఉండేది. కానీ ఈరోజు జరిగినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి దానిలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అధికారంలో ఉన్నటువంటి నాయకుడు అంటే ఓడిపోయినప్పటికీ కూడా అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ జెండా కానీ సో ఎక్కడ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఏది కానీ వేసుకోకుండా ఓన్లీ కేవలం వ్యవసాయకు సంబంధించినటువంటి గ్రీన్ కండువా వేసుకొని వ్యవసాయదారులకు సపోర్ట్ చేస్తూ మొక్కజొన్న ఇష్యూ పైన ఏదైతే కలెక్టరేట్లో మొక్కజొన్నకు సంబంధించినటువంటి ఇష్యూ పైన కలెక్టర్తో మాట్లాడి కూడా పెద్ద నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. సో ఈ కార్యక్రమానికంటే ముందు అక్కడ జీవన్ రెడ్డి ఇంటి దగ్గర మొత్తం కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా చింపేయడం జరిగింది. మొత్తం కార్యకర్తలు, వాళ్ళకి సన్నిహితులు, కార్యకర్తలు అందరూ కూడా మొత్తం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏ ఒక్క ఫ్లెక్సీని కూడా ఇడిచిపెట్టకుండా చింపేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు వరకు కొంత క్వశ్చన్ మార్క్ ఉండేది. సో మరి జీవన్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా, పార్టీ మారబోతున్నారా, బీజేపీలోకి వెళ్తున్నారా, బీఆర్ఎస్లోకి వెళ్తా ఉన్నారా, సో ఏంటి అనేది క్వశ్చన్ మార్కు ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆయన నిజంగా ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఉగాది తర్వాత మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరుతున్నారు అనేది కన్ఫామ్ అయిపోతున్నట్టుంది. ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీల తొలగింపు మరొకసారి దానికి బలాన్ని చేకూర్చిన పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు అనేది కూడా ఆయన్నే కొంత అంటే ఏదో ఒక రోజు చేరాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఏ డేటు అనేది నేను ఇంకా చెప్పలేను అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి సో జీవన్ రెడ్డి ఏ రోజున మరి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాడు అనేది తప్ప మిగతా వేరే క్వశ్చన్స్కి ఎక్కడ కూడా తావులేదు. జీవన్ రెడ్డి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. రేణు రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడబోతున్నారా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తుంటే డెఫినెట్గా అవుననే సమాధానంగానైతే చూడాలి. కాకపోతే మరి ఇప్పుడే చేరతారా, ఎందుకంటే ఈ ఉగాది తర్వాత బీఆర్ఎస్లో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడే చేరతారా, మరి కొంత సమయం తీసుకుంటారా ఏంటి అనే అంశం కొంతకాలం వేచి చూస్తే కానీ ఈ ఉగాది తరువాత ఈ అంశం తేలనుంది.